ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా దేవానికి పరిశుద్ధాన్ని దేవానికి చిరకాలం నాతో ఉంటానని క్షణమైనా పోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నావని చెప్దాం మరొకసారి. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వెళ్ళిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఆనందగానము నే పాడనా చెప్తామందరూ. ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీలోనే కలిగున్న అనుబంధము చెప్తామా. ఏదైనా నాకున్న సంతోషము నీలోనే కలిగున్న ఆనందము సృజనాత్మకమైన నీ కృప చాలును నీ బ్రతికున్నది నీ కోసమే చెప్తామందరూ కూడా. సృజనాత్మకమైన అందరూ నీ కృప చాలును నీ బ్రతికున్నది నీ కోసమే ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా నీకే ఆరాధన ఆనందము పరమానందము నీవే నా యేసయ్యా ఆరాధన యేసు నీకే. రెండు చేతులు దేవుని వైపు చాపి ఆరాధన ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి చెప్పాలి. ఆరాధన యేసు నీకే. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన యేసు నీకే. హల్లెలూయా చెప్తాం అందరూ కలిసి. హల్లెలూయా హల్లెలూయా ప్రతి ఒక్కరు ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరు లేచి నిలబడి హృదయపూర్వక స్వరమెత్తి దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. హల్లెలూయా మంచివాడా ఆరాధన గొప్పవాడా గొప్పవాడా ఆరాధన చూద్దాం ఈ మాట మరొకసారి. మంచివాడా ఆరాధన గొప్పవాడా గొప్పవాడా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే. ఓ ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే. మధురము కాదా నీ వాక్యదానం మరపురాని నీ ప్రేమ మధురం మేలు చేయుట నన్ను నడుపువైన
స్తోత్ర గీతం నే పాడనా, స్తోత్ర గీతం నే పాడనా, నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీవేనయ్యా. ఓ నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీవేనయ్యా. ఓ ఇది చాలును నా జీవితాంతము, నే బ్రతికున్నది నీ కోసమే. చెడ్డవారు కలిసి ఇది చాలును నా జీవితాంతము, నే బ్రతికున్నది నీ కోసమే. ఆరాధన యేసునికే. అందరూ కలిసి ఆరాధన యేసునికే. ఓహో ఆరాధన. స్వరమెత్తాలందరూ కూడా ఆరాధన యేసునికే. ఓహో ఆరాధన యేసునికే. అయ్యా నా ఆరాధనతో నీకే ప్రభువా, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. చప్పట్లు కొడుతూ ఆయన నామమున ఆయన గొప్ప దేవుడు, అద్భుతాలు చేశాడు. ఆయన ఎంతైనా ఆరాధించడానికి యోగ్యుడైనటువంటి దేవుడు, స్తుతించడానికి గణపరచడానికి ఆయన మాత్రమే దేవుడైనటువంటి. అయ్యా నీ దగ్గర పఠించండి. పరిశుద్ధుల జీవము కలిగిన దేవుని అయ్యా నువ్వు గొప్ప దేవుడు, అద్భుత ఆశ్చర్యకార్యం చేశావు అయ్యా. యోగ్యత లేని మాకు నిన్ను ఆరాధించి యోగ్యత అనుగ్రహించి అయ్యా. ఈ లోకంలో ఎవరైనా స్తుతించబడే నామం ఏదైనా ఉందంటే కేవలం నీ నామం, నీ నామం మాత్రమే. యేసయ్యను ఎంతనే హెచ్చించబడవలసిన వాడు, మేము ఎంతను తగ్గించబడవలసిన వాడు. ఎందుకు పనికిరాని మన జీవితాలు ఇంత రీతిగా నడిపించుకుంటాను నీకు గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ దినాన్ని నీ సన్నిధిని బిడ్డలందరూ కూడా చేయాలి, నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి, నీ నామాన్ని కొనియాడటానికి నువ్వు వారికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం. ఈ వాక్యం ఎంతో మధురమైనది అయ్యా, అది మాకు జీవకు ఎంతో బలమైనటువంటి ప్రభువా అయ్యా. అటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ నీ కృపతో ఆరాధించిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి. నీ వాక్యము చేత బలపరచండి. శ్రీ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాను, కూర్చున్నాను. హల్లెలూయా. దేవుడి లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే కదా సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఎవరి జీవితాలండి? స్త్రీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలాసార్లు ఈవిడ కోసం అనేక మార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం, అనేక మార్లు మనం విన్నాం, అనేక మార్లు మనం ఈ వాక్యాన్ని విని మనం బలపరచబడ్డాం. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. మరొకసారి ఈమె జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం.
ఈమె జీవితం ఎటువంటిదంటే శాపములో నుంచి ఆశీర్వాదంలోనికి నడిపించబడింది. దేవునికి స్తోత్రం చెప్తాము. ఎందులోంచి నడిపించబడింది? శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి నడిపించబడింది. సర్వసాధారణంగా మనం ఆలోచించేది ఏంటంటే ఎవరు నన్ను ఏం చేయకూడదు, క్షేపించకూడదు. అవును కదా? ఎవరు నన్ను ఏం చేయకూడదు, క్షేపించకూడదు. ఎవరు శాపము కూడా నన్ను కానీ నా పిల్లలు కానీ ఏలకూడదు. ఎవరు శాపము కూడా నన్ను కానీ నా పిల్లలు కానీ ఏలకూడదు. సర్వసాధారణంగా ఇది మన ప్రార్థన, ఇది మన ప్రార్థన. కానీ ఈవిని ఎవరు చెప్పించారు? ఈమె జీవితం శాపంలో నుంచి ఎక్కడ నడిపించబడిందంటే ఆశీర్వాదంలోనికి మార్చబడింది. కారణం ఏంటి అని చూస్తే ముందు ఆమె ఎవరో చెప్తే చాలా జాగ్రత్తగా అందరూ ఆడకూడదు, మాట్లాడకూడదు. రూతుని ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తాను. రూతుని జ్ఞాపకం చేసుకోవాలంటే ముందు వాళ్ళ అత్తగారు గుర్తున్నారు వాళ్ళందరూ. ఎవరు ఆవిడ పేరు? ఎవరన్నా ఆవిడ పేరు? నయోమి. నెహేమి అంటారు ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నెహేమి మగ అతని పేరు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరంటండి? నయోమి. రూతుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎందుకు నయోమిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే, నయోమి బెత్లెహేము అనేటువంటి పట్టణములో దేవుని గృహముగా పిలువబడుతున్నటువంటి పట్టణము నుండి కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి. దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని యొక్క ప్రసన్నత విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈరోజు చాలా మంది ఎలా ఉంటున్నారంటే దేవుని సన్నిధి విడిచిపెట్టే వారిగానే ఉంటూ ఉన్నారు. మరి ఈ బెత్లెహేము పట్టణంలో నుంచి కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇబ్బందిగా ఉందని మోయాబు దేశానికి వెళ్ళి ఆమె ఏమైనా బాగుపడిందా అంటే ఏ మాత్రం కూడా బాగుపడలేదు. దేవుని సన్నిధి విడిచిపెట్టి ఎవరు కూడా బాగుపడేవారు లేరు. దేవుని విడిచిపెట్టి ఏదో సాధిద్దాం అనుకుంటే అది నీ వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మీ అందరికీ తెలుసా స్కేటింగ్ అంటారు. కాళ్ళ కింద చక్రాలతో తిరుగుతూ ఉంటారు. అదొక ఆట. పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటుంది. నేను రాత్రికాల సమయంలో ఆ బ్రదర్ సాక్ష్యం వింటూ ఉన్నాను. స్టీఫెన్ ఫాల్ అతని పేరు. ప్రపంచవ్యాప్తంగా 21, 22 దేశాలు తిరిగాడు. ఎన్నో గోల్డ్ మెడల్ సాధించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తన కాలు విరిగిపోయింది, అందరూ రాట్లేసాడు. డాక్టర్ గారు నువ్వు నడుస్తావని అన్నాడంట. అంతే. నడవటం అంటూ ఏంటండి ఆయన? డాక్టర్ గారు అన్నాడు, నడవటం ఏంటండి? నేను ఆటగారిని, నేను స్కేటింగ్ చేయాలి, అటువంటి వాడు నడవద్దు అంటున్నారు మీరు అని అంటున్నారు. కాలు విరిగిపోయిన, రాడ్లు వేసిన కాల్లో బోల్ట్లు ఉన్నా కానీ దేవుడు ఆశ్చర్యకరంగా మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించే కృప అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. యవ్వనస్తులు గమనించాలి. ఒక యవ్వన కాలంలో తనంత విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధి విడిచిపెట్టి ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నావేమో. ఏది కూడా నీ జీవితంలో నువ్వు సంపాదించుకోలేదు. గుర్తుపెట్టుకో. నయోమి కాస్త కష్టం వచ్చిందని చెప్పి బెత్లెహేము పట్టణాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి ఏం సంపాదించుకుందంటే తనే డిక్లేర్ చేసుకుంది. ఏమంటో తెలుసా? నేను మారాని, నేను చేయలేని అనుభవం నుంచి వచ్చాను. ఇప్పుడు నన్ను ఇప్పుడు నయోమి అని పిలవద్దు మీరు. నన్ను ఎలా పిలవాలి? మీరు మారాని పిలండి. ఏ కారణం ఏంటి? భర్తను కోల్పోయింది, కుమారులు ఇద్దరిని కోల్పోయింది. భర్తను కోల్పోయింది, కుమారులు ఇద్దరిని. దేనికి కారణం అంటే దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టినందుకు మాత్రమే. దేవుని సన్నిధి విడిచిపెడితే ఆశీర్వాదాల విషయం పక్కనట్టు నువ్వు కోల్పోయే చాలా ఉంటాయి నీ జీవితంలో. అదేదైనా కావచ్చు. దేవుని సన్నిధి విడవకుండా మనం ఏం చేయాలంటే నిరంతరము దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆది అపోస్తలులు చూడండి, వాళ్ళంటే ప్రతిదినము కూడా, ప్రతిరోజు కూడా ఇంటింటా కూడుకునేట, సమాజ మందిరంలో కూడుట మానలేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ రోజు? ప్రతిరోజుని
వారానికి మనకు 2 రోజులు రావడానికి అది కారణం అయిపోతుంది. అలాంటిది వాళ్ళు ఏంటంట ప్రతిరోజు. ఆదివారం ఆరాధన అంటే పర్వాలేదు, కానీ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఇక్కడే కాదు, ప్రతి చోట అంతే నిర్లక్ష్యం. దేవుని సన్నిధి విడిచిపెట్టి నీ జీవితంలో నువ్వు సాధించేది ఏది కూడా ఉండదు. గుర్తుపెట్టుకో, నాశనముతా. అక్కడ ఎవ్వరు కూడా నయోమిని చూసి అయ్యో పాపం అనలేదు. తనంతట తాను తెలుసుకుంది, అయ్యో నేను దేవుని సన్నిధి విడిచిపెట్టాను కాబట్టి ఇప్పుడు నా దేవుని పిల్లల్ని సమస్తము కోల్పోయింది. నా భర్త లేడు, నాకు అనుగ్రహించే 2 పిల్లలు కూడా లేరు. ఇప్పుడు నా దేవుని పిల్లలు మీరు మారా అని పిల్లండి. మరి రూతును ఆలోచించండి ఒకసారి. రూతు శాపంలో నుంచి ఆశీర్వాదానికి నడిపించబడింది. కారణం ఏంటి, అసలు శాపం ఏంటి అని చూస్తే ద్వితీయోపదేశ కాండంలో మీరు చదువుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోయాబుల్ని దేవుడే శపించాడు. ఎవరు శపించారు? ఏమని శపించాడు తెలుసా? వీరు తరమవారైనను నా మందిరంలో అడుగు పెట్టడానికి కూడా పాత్రులు గారు అన్నాడు. ఎంత గొప్ప శాపం అది! ఎంత గొప్ప శాపం! మీరు సపోజ్ నా ఇంట్లోకి అడుగెడతాను అనుకోండి, రే రాక బయటకు పో అని అనుకో, ఎలా ఉంటుందా మాట? అవునా? బాధ ఉంటుంది కదా, ఏడ్చేవాళ్ళు కూడా ఉంటాం. అవునా కదా? కోపం వచ్చినా కానీ బాధ కలిగి ఆ అవమానాన్ని దిగమింగుకుని, అవమానం, అయ్యో ఇంత అవమానపరచబడ్డానే. కానీ ఇది అవమానం కాదు, వీళ్ళకే శాపము. ఏంటది? మందిరములో అడుగు పెట్టడానికి ఏమంత పాపం చేశారని దేవుడు అలా శపించాడు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి అవిధేయత, తిరుగుబాటుతనము. వీళ్ళందరూ కలిసి బిలాము అనే ప్రవర్తన అడ్డం పెట్టుకుని ఇశ్రాయేలీయుల మీద ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. దేవుడికి నచ్చక ఏం చేశాడంటే వారిని మందిరంలో రాకుండా ఏం చేశాడు? శపించాడు. అటువంటి శాపగ్రస్తమైనటువంటి కుటుంబంలో పుట్టింది ఎవరు? రూతు. చెప్పాలి అందరూ. అటువంటి శాపగ్రస్తమైనటువంటి కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎవరు? రూతు. అరే, మందిరానికి అడుగు పెట్టడానికి యోగ్యులు కాదంటే ఎంత శాపం అని ఒకసారి ఆలోచించు. మనకు మనం అనుకున్నా పర్లేదు, ప్రభు నీ సన్నిధి రావడానికి కూడా యోగ్యురాలు కాదు అన్నావు అనుకో, పర్లేదు, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ తగ్గింపు జ్ఞాపకం వస్తుంది. అదే దేవుడు నువ్వు రావద్దురా అన్నాడు అనుకో, నీవేదేంటది? శాపము కదా. మరి మోయాబీలు అలా అంటారు, కారణం ఏంటి? వాళ్ళలో ఉన్నటువంటి అవిధేయత. ఈరోజు చాలా సార్లు మనము కూడా కొన్నిసార్లు శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉంచబడతామంటే కారణం ఏంటో తెలుసా? మన మీద ఉన్నటువంటి అవిధేయత. మనకున్నటువంటి అవిధేయతే దేవుడి మాటను వ్యతిరేకించేటువంటి పనులు చేయటం, దేవుడి సన్నిధి విడిచిపెట్టే పనులు చేయటం, దేవుడి సన్నిధి మానేసే పనులు చేయటం, దేవుడికి సాక్షిగా బ్రతకకపోవడం, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? అవిధేయతలోకి వస్తాయి. ఆ అవిధేయత మనల్ని ఏం చేస్తుందంటే శాపముగా ఏలుబడి చేస్తుంది. వినండి అందరూ కూడా, ఏం చేస్తుంది? శాపముగా ఏలుబడి చేస్తుంది. అటువంటి శాపగ్రస్తమైన పరిస్థితుల్లో పుట్టిన ఆవిడ ఎవరో? రూతు. ఎవరో? రూతు. మరి ఈవిడ ఆశీర్వాదకరంగా ఎలా మార్చబడి అని చూస్తే ఆవిడ దగ్గర ఉన్నటువంటి మొదటి లక్షణం చాలా జాగ్రత్తగా అందరూ కూడా రూతు గ్రంథం 1:16 రూతు గ్రంథం 1:16. అందుకు రూతు, చాలా జాగ్రత్తగానండి అందరూ వినాలి. పైకెత్తం, తలలు పైకెత్తం, అందరూ తలలు పైకెత్తం. నా వంశం బాగా కనిపిస్తున్నాను, అందంగా కనిపిస్తున్నాను. చెప్పలే, చిన్నప్పుడేమో ఎత్తుకుని ముద్దుంటారు, నేను కనీసం చూడడానికి కూడా ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం కలుగుతాయి. చదువుతాను. అందుకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను ప్రతిమాలు కొనవద్దు. ఏమంటుందంట? ఏం బతిమాలుకోద్దంటుంది? నువ్వు రావద్దని నన్ను అనద్దు, నువ్వు వెళ్ళిపోని నన్ను అనద్దు, నువ్వు నన్ను విడిచిపెట్టేని అనద్దు. ఎవరంటారు ఈ మాట? రూతు అంటుంది. తర్వాత చదువుదాన్ని. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను
నివసించెదరు. నీ జనమే నా జనము, నీ దేవుడే. దేవునికి స్తోత్రం చెప్తూ ఉంటాం. నీ దేవుడే. రూతులు ఏముందో తెలుసా? మొదటి గుణం తీర్మానము. ఏముందండి? తీర్మానం. తీర్మానము సరైనదైతే, దేవుడి దగ్గర మన మొక్కు సరైనదైతే, మన నిర్ణయము సరైనదైతే, శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలా మంది తీర్మానం దగ్గర నిలబడలేరు, తీర్మానం కలిగి ఉండలేరు, మొక్కుబడి చెల్లించుకోలేకపోతున్నాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి లేనటువంటి హృదయాలు అవి. రూతుకి ఏముంది తెలుసా? తీర్మానం ఉంది. రూతుకి ఏముందండి? తీర్మానం ఉంది. ఏమంటుందంటే తన అత్త దగ్గరికి వెళ్ళంటుంది, నయోమి అత్త, నువ్వు నన్ను బతిమాలుకోకే, వినాలి అందరూ, నువ్వు నన్ను ఏం చేయొద్దు, నీ వెనకాల రావద్దని, నిన్ను విడిచిపెట్టేమని, ఏం చేయొద్దు, నన్ను బ్రతిమాలకు దయచేసి, ఇదిగో నువ్వు వెళ్తే నేను వచ్చేస్తాను, నీ ప్రజలే, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు అక్కడే నేనేం చేస్తాను, పాతి పెట్టబడతాను. మరణము తప్ప ఇంకేదైనా కానీ నిన్ను నన్ను ఒకవేళ వేరు చేసిందంటే యెహోవా నాకు ఎంతైనా గీడు చేసినోడే. దేవునికి స్తోత్రం. ఎంత స్ట్రాంగ్ కమిట్మెంట్ ఆవిడ ఉందో ఒకసారి గమనించండి. ఎంత బలమైన నిర్ణయం ఉందో ఆలోచించండి. ఈరోజు యవనస్తులకు అటువంటి కమిట్మెంట్స్ లేవు. వినాలి, యవనస్తులకు ఏం లేదు, ఇప్పుడు కమిట్మెంట్ లేదు. ఈ రోజుల్లో ప్రభా నేను వెంబడిస్తాను, నీతోటే ఉంటాను, నిన్నే సేవిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, నీ కొరకు నేను పాట పాడతాను, నీ కొరకు వాయిద్యం వాయిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను అన్న కమిట్మెంట్ లేదు ఈరోజు. రూతు దగ్గర ఉంది ఏంటంటే సరైనటువంటి నిర్ణయం, సరైనటువంటి తీర్మానం, మంచి కమిట్మెంట్తో జీవిస్తుంది రూతు. ఈరోజు మనందరం కూడా ఎవరంటే ఒక శాపం మన అందరి మీద ఉంది. అదేంటి? మన పాపం. ఆ శాపం ఏంటి? మన పాపమే. బైబిల్ గ్రంథం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. అంతటా అందరూ కూడా ఏం లేదు, దేవుని యొక్క మహిమను ఎందుకు పొందలేకపోతున్నారంట? వాళ్ళు ఏముందంట? పాపం ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం అనేటువంటి శాపం మనలో ఉండిపోయింది. నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుని ఎదుట సరైనటువంటి తీర్మానం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం అన్నారు. దేవుని దగ్గర ఏముండాలండి? సరైన తీర్మానం ఉండాలి. ప్రభా నేను వెంబడిస్తాను, ఆయన నేను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను, నా జీవితం అంతా నీ కోసం బతుకుతాను. యవనస్తులు గమనించుకోవడం వల్ల చెప్తున్నారు. కీర్తనకారుడు అంటూ ఉంటున్నాడు, యవ్వన కాలంలో ఆయన కాడిపోయేట నరునికి మేలు. ప్రతి యవనస్తులు కూడా నోరు తెచ్చి ఆయన స్తుతించే భాగ్యం ఉంచబడాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధించేటువంటి భాగ్యంలో ఉంచబడాలి. ఎంత జీవితం అయిపోయింది, 18, 19, 20 ఏళ్ళు వచ్చేస్తాయి నీకు. ఇంకా నువ్వు చర్చిలో పాట పాడలేదు, నీ బతికేందుకు ఇంకా? అవునా కదా? ఇంకా పాట పాడకపోతే బతికేందుకు? ఇంకా ప్రార్థన చేసే అనుభవం నువ్వు లేకపోతే బ్రతికేందుకు నువ్వు? నీ పరిస్థితి ఏంటి? నీ అనారోగ్య పరిస్థితి ఏంటి? నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? దేవుడు ఎంతలా పోషిస్తున్నాడు నిన్ను. కానీ అయినా కానీ నువ్వు దేవుని ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తే, ఇటు గొప్ప నిర్లక్ష్యం చేయుడు ఎలా అంటున్నాడు అది? ఇదే రక్షణ అనమాట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో నపుంసకుడికి ఏం మంచి గడియలు రాలేదు, మంచి మోతాలు ఏం చూసుకోలేదు, ఇంకా రోజులు ముందు ఉన్నాయనుకోలేదు. యెషయా గ్రంథం చదువుతున్నాడు, అర్థం అవ్వలేదు. దేవుని ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించింది. ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆ రథం మీద ఉన్నటువంటి నపుంసకుడికి ఆ యొక్క యెషయా గ్రంథంలో గొర్రె, యేసుప్రభు వారు గొర్రె వలె బొచ్చు కత్తిరించుకున్నటువంటి సందర్భం అర్థం అవ్వక ఫిలిప్పు చెప్పిన వెంటనే నీళ్ళను చూడగానే తనలో ఏం కలిగిందంట? మారు మనసు వచ్చి, అయ్యా అదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇస్తావా అన్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు అనేది మనసుగా, నీ ప్రవర్తనకే, నీ పనులకి కాదు. నువ్వు యేసయ్యను అంగీకరించావంటే నమ్మి విశ్వాసం పొందిన వాడు రక్షించబడును గాక. దేవునికి స్తోత్రం చెప్తాను. రూత్ అటువంటి కమిట్మెంట్, అటువంటి నిర్ణయం. నయోమి అంటుంది, నువ్వు నన్ను బతివాడుగా,
నేను అల్ల వెనక్కే పొమ్మంటున్నా పెట్టి ఒక ఆవిడ పోయింది అప్పుడే. అప్పటికి ఒక ఆవిడ ఏం చేసింది, తోడుగా ఓరప ముద్దు పెట్టుకుని ఏం చేసిందంటే, అమ్మాయి బలి వెళ్ళిపోమందరు బాబు అంట. కానీ రూతు మాత్రం ఏమనుకుందంటే తన జీవితం మార్చుకోవాలనుకుంది. దేవునికి స్తోత్రం చెప్తున్నాను. ఆ శపించబడినటువంటి లోకంలో బతకాలని అనుకోలేదు, ఆ శాపగ్రస్తమైనటువంటి లోకంలో బతకాలని అనుకోలేదు. ఈరోజు ప్రతి యవనస్తురాలు కూడా అనుకోవాల్సింది ఏంటో తెలుసా, ఇదే పాపంలో బతకాలని నువ్వు అనుకోవద్దు. చికిట గల దొంగ ఊపి అది ఉండే కొద్దీ కూడా నీ జీవితాన్ని అది ఏం చేస్తుందంటే నాశనం చేసేదిగా ఉంటుంది. నిన్ను బాగుపరిచేటువంటి అనుభవాలు ఈ లోకంలో లేవు. దేవుని వాక్యం మాత్రమే నిన్ను బాగుపరచగలగలదు. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. రూతు యవ్వన కాలంలోనే తన జీవితాన్ని ఏం చేసిందంటే దేవునికి అర్పించుకుంది. అబ్బే ఇంకెంతకాలం బతుకుతుంది ఈ శాపంలోకంలో? అయ్యో మా పట్టణం మా మోయోబీలు అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే, తప్పు చేసిన వాళ్ళు, దేవుడికి అవిధేయతగా బతికిన వాళ్ళే. అయ్యో ఆయన సన్నిధి అడుగు పెట్టడానికి కూడా మాకు యోగ్యత లేదు, ఇప్పుడు అలా బతకూడదు. ఇప్పుడు నాకంటూ ఒక గ్రిప్ దొరికింది, ఒక పట్టుకోవడానికి ఒక పట్టుదల ఉంది నాలో. ఆ పట్టుదల బతుకుని అడుగుతున్న తన అత్తనే వెళ్ళిపోమని మాత్రం నువ్వేం చేస్తున్నాను బతుమాలుకోవద్దు. నీ తీర్మానం గొప్పదైతే దేవుడు ఎంత దూరమైనా నిన్ను గొప్పగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కదా. నువ్వు తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. యవనస్తులకి మీకు పెద్దవాళ్ళకి కూడా చెప్తాను, అంత మాట యవనస్తులు అంటున్నాను అనుకో, వాళ్ళు మీకులా ఉండకూడదని అంత మాట అంటున్నారు. యవనస్తులకి డిసిషన్ తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజన్, నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వెనకాడుతూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటే నువ్వు చేయగలవా లేదన్నా అన్నటువంటి అపోహలు మనం ఎదుగుతూ ఉంటాం. నేను చెప్తున్నాను, నిర్ణయం నువ్వు తీసుకుంటే దేవుడు ఎలాగన్నా నిర్ణయంలో నడిపించగలడు. దేవునికి స్తోత్రం కాదు. తీసుకున్నది ఎవరి కోసం తీసుకోవాలి తెలుసా? దేవుని కోసం తీసుకోవాలి. నీ నిర్ణయం ఎవరి కోసం తీసుకోవాలా? దేవుని కోసం తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు తన నిర్ణయాలు దేవుని కోసం తీసుకుంది. ఇంకెంతకాలం బతుకుతున్న విషయం. ఈ శపించబడినటువంటి ప్రదేశంలో ఎన్నాళ్ళు ఉంటారు. యవనస్తులు మీకు బాధలేదా? పాపంలో జీవిస్తున్నావు, పాపంలో బతుకుతున్నావు, పాపంతో నువ్వు స్నానం చేస్తున్నావు, పాపంలో దొల్లుతూ ఉన్నావు, పాపం అనేటువంటి ఊబిలో ఉంటున్నావు కదా. నీకు బాధ లేదా? నీకు భారం కలగట్లేదా? ఈరోజు నీకు వేదన కలగట్లేదు? అయ్యో ఇంకెంతకాలం నా బతుకేలాగా ఉంటుంది, ఇంకెంతకాలం ఎలాగ ఉండిపోతాను, నన్ను బట్టి 10 మంది ఆదర్శంగా తీసుకోవాలి, నన్ను బట్టి 10 మంది నన్ను చూసి మార్చబడాలి కదా. అలా ఉండాలంటే ముందు నువ్వు మార్చబడాలి కదా. ఒక దొరగానంటండి భారతదేశం వచ్చి పందిని పెంచుకోవడానికి ఇష్టపడ్డాడు. దేన్ని పెంచుకోవడానికి చెప్పలేదు బాబు. ఏం పెంచుకోవడానికి? పందిని పెంచుకోవడానికి ఇష్టపడ్డాడు. చిన్న పంది పిల్ల చూడడానికి చాలా ముద్దుగా ఉంది, చూడడానికి చాలా బొద్దుగా ఉంది, ముద్దుగా ఉంది. ఈ తెల్ల పంది పిల్ల ఏం చేశాడంటే ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి అనేకమైన లోషన్స్ వేసాడు, సన్ స్క్రీన్ వేసాడు, ఫెయిర్ అండ్ లవ్లీ వేసాడు, హెడ్ అండ్ షోల్డర్, ఆ షాంపులు ఈ షాంపులు అన్ని షాంపులు వేసాడు. దీని ఏం చేశాడంటే మెరిసిపోయేలా కడిగేశాడు. ఎలా కడిగేశాడు చెప్పాలి? ఎలా కడిగాడు చెప్పండి అందులో. ఈ కథ అయితే బాగా చెప్తారు, వాక్యం చెప్పండి. మెరిసిపోయేలా కడిగేసిన తర్వాత ఈ పందిని తన కారులో పెట్టుకుని, తన లక్షల ఖరీదైనటువంటి కారులో పెట్టుకుని, ఇది ఇలాగ ఉంటేనే చాలా బాగుంది కదా, దీనికి నేను ఏం చేస్తానంటే ఈ ఎదుర్కొన్నటువంటి అందమైన మూతికి ఒక ముక్కు బడిక తగిలిస్తాను, దీని చెవులకి చెవులిని అంటాను, దీని మెల్ల ఒక బంగారు గంట అనడదంట అనుకుని ఒక బంగారు కొట్టులోకి వెళ్ళి ఇవన్నీ కొన్నాడంట. ఇవన్నీ ఏం చేశాడు? కొన్నాడు, అన్ని పెట్టాడు. పంది మరింత విలువైంది. విలువలేని పంది ఏమైపోయింది చెప్పాలి? చెప్పండి. విలువలేని పంది ఏమైంది ఇప్పుడు? అవునా కదా.
ఈరోజు మనిషికి ఇవ్వట్లేదు విలువ. దేనికి? నువ్వు పెట్టుకునే బంగారం ఎత్తున్నా. అవునా కదా? బంగారం శాశ్వతం కాదు. బంగారం లాంటి హృదయం ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం కాదు. పాటలో పాట ఉంటుంది, బంగారం అంటే నాకు ఆ పాట చెప్తాను. యేసయ్యా బంగారు యేసయ్యా. దేవునికి స్తోత్రం కాదు. అయితే ఈ బంగారం అంతా ధరించేసాడు. చూడడానికి చాలా ముచ్చట అనిపించేస్తుంది. అరే ఒకప్పుడు ఇది పొలంలో ఉండేది, రూపు నేను తీసి తెచ్చుకున్నాను, దీనికి అడిగినప్పుడే తను ఇప్పుడు బంగారం పెట్టగానే ఇది ఎలా తయారైంది, మరింత అందంగా తయారైంది అనుకుని దీని కారులో ఎక్కడికి వెళ్తున్నా కూడా పట్టుకుపోతున్నాడంట, ఎత్తుకుంటున్నాడంట. అందరూ చూసేవాళ్ళు పెద్దగా చూస్తే చూడకుండా నాకు అనవసరం, ఈ పంది మాత్రం నాది అనుకున్నాడు. ఇంక దీన్ని అనుకున్నాడంట. సరే భారతదేశం అంతా కూడా తిరిగేశాను నేను. కొన్ని నెలలు ఉన్నాను ఈ పందితో నాతో పాటు సహవాసం విడిచిపెట్టుకోవాలనుకోకుండా దీన్ని కూడా తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. దీన్ని ఏం చేశాడు? కూడా తీసుకెళ్ళిపోవడానికి 2 రోజుల్లో ఫ్లైట్ ఎక్కేసి ఇది కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎక్కడ వాళ్ళ దేశం వెళ్ళిపోద్ది, విదేశం వెళ్ళిపోద్ది, అక్కడికి వెళ్ళిపోద్ది. అయితే ఈ త్వరగారు అనుకున్నారంట, ఈ ఫ్లైట్లో కానీ లేకపోతే అక్కడ కానీ ఇక్కడ కానీ దీనికి ఏమన్నా కావాలి కదా తీసుకుందామని చెప్పి రోడ్డు వారిని కార్ ఆఫ్ చేశారు. సరే దాన్ని అన్నాడంటే నువ్వు ఇక్కడే ఉంది, యూ సిట్ హియర్, ఐ విల్ గో అండ్ బ్రింగ్ థింగ్స్ ఫర్ యూ అన్నాడు. నాకు అర్థమవుతుంది. దాంతో అలవాటు చేసుకున్నాడు. ఈ పంది అలాగే కూర్చున్నాను సీట్లో. పంది కారులో ఉంది కాబట్టి కొంచెం డోర్ అద్దాలు, కారు అద్దాలు ఏం చేశాడు, కొంచెం కిందకి దించి బయటికి వెళ్ళాడు. దానికి అద్దాలు ఆయన్ని తీసుకుంటున్నాడు. ఇదంతా సొంతం చుట్టూని, ఇదంతా ఏం చేస్తుంది, చుట్టూ సొంతుంది. చూసుకుంటుంది. దీనికి కనిపించుకోవడం పని కనిపించింది. ఏంటది? ఇలా స్నేహితులందరూ బురదలో దొరుకుతుంది. ఈ పంది స్నేహితులందరూ ఎక్కడ దొరుకుతాయి? ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, టక్కన కాళ్ళ నుంచి దూకి అదే బురదలో వెళ్ళిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, కథలో ఉన్న విలువ ఏంటో తెలుసా, నీతి ఏంటో తెలుసా? పంది తన శుద్ధత చూసుకోలేదు, పంది తనకున్న విలువను చూసుకోలేదు, పంది తన యజమాని ఎంత బాగా తను చూసుకున్నాడో చూసుకోలేదు, కానీ మళ్ళా తిరిగి తన పాపపు స్థితిని చూసింది. ఈరోజు చాలా మంది యవనస్తులు ఎలా ఉంటున్నారంటే, యేసయ్య నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను శుద్ధి చేసి ఆయన రక్తంతో కడిగి ఆయన వాక్యం అనేటువంటి బంగారం నీకు అలంకరణగా చేసి ఆయనతో పాటు పరలోకం వెళ్ళిపోవాలి నువ్వు ఆయన అనుకుంటే, అబ్బాయి లేదు ప్రభు, అదే పంది దొల్లినట్టు ఎలా దొరుకుతుంది అనుకునే లోకంలో అలాగే దొరుకుతుంది పోతున్నా. అలాగే చింపుడు చుట్టూ వేసుకుంటాను నేను, అలాగే స్టైల్ జెండా వేసుకుంటాను నేను, అలాగే మోడల్గా బతుకుతాను నేను అనుకుంటున్నావు, కానీ మార్చబడాలనుకోవట్లేదు. నేను చెప్తున్నాను, నీ విలువ నీకు తెలియట్లేదు. దేవునికి స్తోత్రం. నీ విలువ నీకు పందే గనక బంగారం విలువ తెలుసుంటే వెళ్తుందా కారు నుంచి బయట? చెప్పండి. నా దేవుడు ఆశించేది ఏంటంటే నువ్వు మార్చబడాలి, నువ్వు విలువైన వారిగా ఉంచబడాలి. దేవునికి స్తోత్రం. వినండి అందరూ, నువ్వు ఎలా ఉంచబడాలి? విలువైన వారిగా ఉంచబడాలి. రూతు విలువైన తీర్మానం తీసుకుందండి దేవుడి దగ్గర. రూతు ఏం చేసింది? విలువైనటువంటి తీర్మానం తీసుకుంది. ఈరోజు నీ తీర్మానం మంచిదైతే నేను చెప్తున్నాను, ప్రతి యవనస్తుడికి యవనస్తురాలకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నీ తీర్మానము గనక మంచిదైతే శాపముల నుంచి దేవుడు నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. తీర్మానం మంచిది. రెండవ లక్ష్యం, రూతు దగ్గర ఉన్న లక్ష్యం చాలా జాతికి ఆమె సజీవమైన దేవునితో నిలవాలని ఆశపడింది. చెప్పండి అందరూ కూడా చెప్పాలి. అందరూ ఏమైనా వస్తుంది? ఆమె సజీవమైన దేవునితో ఉండాలని ఆశపడింది. నిద్రపోయేలా అందరూ చెప్పండి ఆమె. చూసారా, అందరూ పడుకున్నారు. దేవునికి స్తోత్రం కదా. నిద్రపోయే చెప్పండి అంటే అందరూ కూడా ఆమె అన్నారంటే అందరూ నిద్రపోతున్నారు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. 2 చేతులు ఎత్తి చెప్పాలి. 1 చేయి కాదు, 2 చేతులు ఎత్తాలి. 2 చేతులు పైకి దాకాలే కాదు, గట్టిగా చెప్పాలా. హల్లెలూయా. ఆమె సజీవమైనటువంటి దేవుణ్ణి ఎరిగిన ఆమె. ఉత్తినే నయోమి కూడా వెళ్ళిపోవడానికి ఆమె ఏమి తెంగరదేమి కాదు.
మొదట తన తీర్మానం తీసుకుంది. రెండవది చివరకు మాట ఉంటుంది, ఏమంటే తెలుసా? నీ ప్రజలే నా ప్రజలు అన్న తర్వాత అంటది. అప్పుడు మాట ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. 16వ వచనంలో నీ దేవుడే నా దేవుడు. పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి మీరు చెప్పండి, నీ దేవుడే నా దేవుడే అని చెప్పండి. చెప్పాలి అందరూ కూడా. అందరు సెకండ్ ఇచ్చుకుంటారు, ఇంకా సెకండ్ అంటున్నారేంటి? పట్టుకోవాలి, గట్టిగా పట్టుకుని నీ దేవుడే నా దేవుడే అని చెప్పండి. నీ దేవుడే చెప్పాలా? నీ దేవుడే. అంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే, రూతు నయోమి దేవుని చూసింది. దేవునికి స్తోత్రం. నయోమి అంటే ఏమైనా ఆశీర్వాదం ఉందా? అప్పుడు నయోమి భర్త చచ్చిపోయాడు కదా, తనకన్నా 2 పిల్లలు చచ్చిపోయాడు కదా, అంటే అందులో రూతు భర్త కూడా చచ్చిపోయాడు కదా. నయోమిని చూడలేదు, నయోమి వెనకాల ఉన్నటువంటి దేవుని చూసింది. దేవునికి స్తోత్రం. ఈమె బెత్లెహేము అనే పట్టణం నుంచి వచ్చిందంటే అది ఆశీర్వదించబడిన పట్టణము, అది దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క గృహముగా పిలువబడుతుంది, దేవుని యొక్క ఇంటిగా పిలువబడుతుంది, దేవుని యొక్క ఔన్నత్యంగా పిలువబడుతుంది. అటువంటి పట్టణములో నేను వెళ్తే ఎంత బాగుంటుంది, అటువంటి దేవుని నేను ఎరిగితే ఎంత బాగుంటుంది, అటువంటి దేవుని నేను ఆరాధిస్తే ఎంత బాగుంటుంది, అటువంటి దేవుణ్ణి నేను కనపరిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి సత్యమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి ఆవిడ రూతు. దేవునికి స్తోత్రం. నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగింది. ఈ లోకంలో దేవుని అనబట్టివాడు, దేవతలు అనబట్టివారు అనేకులు ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం సజీవుడైనటువంటి యేసయ్యని ఎన్నుకుంది. దేవునికి స్తోత్రం కలుగును. నా దేవుడు సజీవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సజీవుడు సజీవులే కదా. సజీవమైన దేవుణ్ణి ఆరాధిస్తాను. మనుడిని స్తుతించునా, పాతాళమునికి స్తుతి కలుగ చేయునా, మనము స్తుతి కలుగ చేసేటువంటి సజీవమైనటువంటి దేవునికి. దేవునికి స్తోత్రం చెప్తాం. రూతు నిజమైన దేవుని ఎరిగింది. అందుకే శాపగ్రస్తమైన జీవితం ఎలా మార్చబడింది చెప్పండి? ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే తీర్మానమే కాదు, నువ్వు ఎరిగి ఉన్నటువంటి దేవుని వెంబడించే పని ఉండాలి. మనం ఎరిగి ఉన్న దేవుని ఏం చేయాలి? ఎలా వెంబడిస్తాం? ఎలా వెంబడిస్తాం దేవుని? పౌలు అంటున్నాడు, దైవభక్తి విషయంలో నేను నువ్వేం చేసుకోవాలి? ప్రతిదినము సాధకము చేసుకో. దైవభక్తి విషయంలో నేను నువ్వేం చేసుకోవాలి? సాధకము చేసుకో. దైవభక్తి చేసేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన భక్తిని మనం ఏం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలి. రూతు ఆ విధంగా బతికిందండి. రూతు ఏం చేసింది? ఆ విధంగా బతికింది. దేవుని వెంబడించాలి. దేవుని అందుకే కదన్నమాట, నీ దేవుడే. పిల్లలందరూ చెప్పాలా, నీ తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్న తర్వాత, అమ్మ నీ దేవుడు, నాన్న నీ దేవుడే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు తన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడిందంటే సజీవమైనటువంటి దేవుని ఏం చేసిందండి? ఆరాధన చేసింది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఆరాధనలో మాట్లాడేవారు, కొంతమంది ఉంటారు ఆరాధనలో అనేకమైన ఆలోచన చేసేవారు, కొంతమంది ఉంటారు ఆరాధనలో అటు ఇటు తిరిగేవారు, కొంతమంది ఉంటారు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని లేఖనం చెప్తుంది, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని యెహోవాను నువ్వు ఆరాధించగలవు. దేవునికి స్తోత్రం. నీలో దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆరాధించేటప్పుడు నీలో సత్యం ఉండాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అబద్ధికుడు కాదు. నువ్వు ఆరాధించే దేవుడు బొమ్మ కాదు. నువ్వు ఆరాధించే దేవుడు ఒక ఫోటో కాదు. నువ్వు ఆరాధించే దేవుడు ఒక చెట్టో పుట్టో కాదు. నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ దేవుడిని ఆరాధించేటప్పుడు మనం కూడా ఏదో కీ ఇచ్చే బొమ్మల్లో ఆరాధించకూడదు. కీ ఇచ్చే బొమ్మ తెలుసా? కీ ఇచ్చే బొమ్మ తెలుసా? మా ఇంటికి ఒక బొమ్మ ఉంటుంది, మొత్తం పోగొట్టేయడం అనుకోండి మా బొమ్మడు. నేను వెనకాల కీ పడుతుంది అంతే. కీ ఎత్తే ఏం చేస్తుంది? పడుతుంది. లేకపోతే దాని ఎందుకు మాట ఉండదు, దాని ఎందుకు కదలిక ఉండదు, దాని ఎందుకు మెదుగు ఉండదు. కారణం ఏంటి? దానికి ఏమి ఇవ్వాలి? మేము కీ ఎత్తేనే అది ఏం చేస్తుంది? వాయిస్తుంది. కన్నా దేవుడు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆరాధన కోరుకోవట్లేదు. సజీవముగా కన్నీరు కార్చి చప్పట్లు కొడుతూ ఏకస్వరము కలిగి ఏక మనసు కలిగి, అయ్యా నిన్ను నేను స్తుతిస్తాను, నిన్ను నేను కనపరుస్తాను,
నువ్వు గొప్పవాడివి, నువ్వు శక్తివంతుడివి, నా జీవితాన్ని మార్చగలిగేటువంటి దేవుడివి అని ఏం చేయాలి మనం? దావీదంట నువ్వు కేకలు వేస్తూ ఆరాధించబడంట, స్తుతిస్తూ వాయిస్తూ ఆరాధించబడంట. ఈరోజు యవనస్తులు ఆరాధన అనుభవించట్లేదు చాలా మంది. పాట పాడటం చూసుకుంటే పాట పాడటం గొప్ప విషయం కాదు, ఆరాధనను అనుభవించగలగాలి, దేవుని శక్తిని అనుభవించగలగాలి, దేవుని ఆత్మను అనుభవించగలగాలి, దేవుడి యొక్క ఉగ్రతను మనం అనుభవించగలగాలి. దేవునికి స్తోత్రం కలగాలి. దేవుని ప్రసన్నత మన మీద ఉన్న, దేవుని అభిషేకం మన మీద ఉందన్న అనుభవంతో దేవుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. కేకలు వేస్తూ ఆరాధించే పరిస్థితులు మనం ఉంచుకోవాలి. కన్నీరు కారుస్తూ ఆరాధించే పరిస్థితులు, వేదన చెందుతూ ప్రభువా నువ్వు ఉన్నావు నాయన, నువ్వు అవునన్నవాడు, నిన్న నేడు నిరంతరం మారలేనటువంటి దేవుడు. ఆ దేవుని పట్టుకుంది ఎవరో? రూతు ఎవరిని పట్టుకుందే? మూడోది ప్రియమైన దేవుని బిడ్డ, 3వ అధ్యాయం 1వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్తయిన నయోమి నా కుమారి, ఆమె ఇంకా ముందు చదువు 2వ అధ్యాయం 2వ వచనం చదువుతారు. 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీరాలైనటువంటి రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలను వాడు వెనక పరిగే నేర్కొందునని నయోమితో చెప్పగా ఆమె కుమారి పొమ్మనెను. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. చూడాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా జాతిగా అందరూ వినాలి, అందరూ చూడాలి, చాలా జాతిగా. నయోమి కష్టపడేటువంటి లక్షణం ఉంటాయి. మీ ఇద్దరు వచ్చు, నేను చాలా డిస్టర్బెన్స్ ఉన్నా కదా వచ్చి మీరు ఇక్కడ వచ్చిన పర్లేదు, నేను అక్కడికి వచ్చాను. నాకు మొహమాట రాపుతాడు లేక ఇద్దరు లేక ఇలా ఈ అతను 2 కూర్చోలో నేను కూర్చో 2 కూర్చోలో కూర్చో. వెరీ గుడ్. మాట అంటారు ఏళ్ళకు అర్థం మాట అంటారు. దేవునికి స్తోత్రం కదా. చాలా జాగ్రత్తగా రూతుకి ఏ లక్షణం ఉందంట? కష్టపడే లక్షణం. ప్రతి ఆడతల్లికి చెప్తున్నా, స్త్రీగా నీ కర్తవ్యం, నీ బాధ్యతను కష్టపడాలి. తినేసి పడుకుంటారంటే కుదరదు. ఇదేనా? ప్రతి మగవాడు కూడా అర్థం చేసుకోవాలి. నీ తల్లి అయినా, నీ భార్య అయినా, నీ చెల్లి అయినా, నీ అక్క అయినా కానీ నీకన్నా రెట్టింపు పని చేస్తావా? నీకన్నా రెట్టింపు పని నువ్వు పగల పని చేస్తావు, నువ్వు రాత్రితో పడుకుంటావు. నీకు రాత్రి నీళ్ళు అవసరమైన కానీ నీకు నీ తల్లి పడిపోతుంది, నీ భార్య పడిపోతుంది, నీ చెల్లి పడిపోతుంది. తేకపోతే నువ్వు 90 మాట్లాడటం వాళ్ళకి తేకపోతే అదే ఆ పొరపాటు నేను అడిగాను. గెలు తెచ్చుకోలే పెట్టి, చేతుల్లో పెట్టి, కాళ్ళు పెట్టి అన్నటువంటి వాళ్ళు లేరా? ప్రతి ఒక్కరికి చెప్తారు కష్టపడి పనిచేసే లక్షణం ఉండాలి. దేవునికి స్తోత్రం. రూతు కేవలం దేవుడి దగ్గర తీర్మానం తీసుకోవడమే కాదు, దేవుని ఎరిగి నడుచుకోవడమే కాదు, రూతు దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే కష్టపడే లక్షణం. తన అత్తగారు వృద్ధాప్యంగా వచ్చేసింది, అవునా కదా? వచ్చేసిన తర్వాత అయ్యో ఈవిడ కూడా వచ్చేయలే, నువ్వు నన్ను పెంచాడిన అర్హత ఉన్నా కానీ, నువ్వు నన్ను చూడాలన్నటువంటి డిమాండ్ చేయగలిగేటువంటి పరిస్థితులు ఉన్నా కానీ తను ఉంటాను. నువ్వు ఒక్క మాట చెప్పొద్దా, నేను వెళ్ళి పని చేసుకుంటాను, నేను వెళ్ళి ఏం చేస్తాను, పని చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి చెప్తాను, కష్టించి ఫలించమన్నాడు దేవుడు. దేవుడు ఏం చెప్పాడు? కష్టించి ఫలించు. 6 దినములు కష్టపడు. 6 దినములు ఏం చేయాలి? కష్టపడు. ఏ వ్యక్తి అయితే నిజంగా కష్టపడతాడో ఆ కష్టార్జితం అంట తన అంబులు పొద్దు నింపుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులకి, పెద్దవాళ్ళకి అందరికీ చెప్తున్నాను, నీకు ఓపుకున్నంత వరకు కష్టపడటం నేర్చుకో. ఓపుకున్నంత వరకు కష్టపడటం నేర్చుకో. నువ్వు ఎంతవరకు కష్టపడతావో అంతవరకు కష్టపడు. నీ శక్తికి మించిన పని అవసరం లేదు, నీ శక్తిలో నువ్వు చేయగలిగే పని చాలు. దేవునికి స్తోత్రం కలుగు. ఖాళీగా ఉండొద్దు, నేను చెప్తున్నాను, ఖాళీగా ఉండదు. ఇక్కడ ఉన్న అందరికీ ఒక మాట చెప్తాను, యవనస్తులు గమనించండి. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన అతి విలువైనది ఏంటో తెలుసా? డబ్బులు అనుకుంటున్నావు కాదు, నీ టైం, నీ సమయం, నీ బలం. నీ బలం
ఏం చేయగలం అంటే దేవునికి విలువైందిగా ఇవ్వగలం. దేవునికి స్తోత్రం కలగ. దేవునికి ఎలా ఇవ్వగలం? విలువైందిగా. గమనించాలి ప్రతి అవనస్తులు, వినండి ప్రతి ఒక్కరు. మనం దేవునికి ఏమి ఇవ్వగలమంట అవనస్తులు చెప్పాలందరూ కూడా. టైం నీ బలం, రెండు గుర్తుపెట్టుకో. యవ్వన కాలంలో నరుడు దేవుని పని చేయటం మేలు. దేవునికి స్తోత్రం కలగ. సమయాన్ని దేవుని కొరకు కేటాయించి యవ్వన కాలంలో దేవుని పరిచయం చేయడానికి, దేవుని సువార్త చేయడానికి ఏ రీతిగా నేను ఉపయోగపడతాను? వాయించేవాడికి ఉపయోగపడతానా? పాటలు పాడేవాడికి ఉపయోగపడతానా? ప్రార్థించేవాడికి ఉపయోగపడతానా? వాక్యం చదివేవాడికి ఉపయోగపడతానా? లేదా అనేక మందికి కనీసం నాకు మాట్లాడే ఏది రాదో ఒక పత్రికను ఇచ్చేవాడికి ఉపయోగపడతానా? చాలా అది దేవుడు అది పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలగ. ఈ సమయం వెళ్ళి రా యవ్వన కాలం. ఒక్కసారి నీ యవ్వనం పోతే మళ్ళా తిరిగి ఇప్పుడు నువ్వు వేస్తావు, ఎగరేస్తావు జుట్టు, ఈ స్టైల్ అంతా కూడా మళ్ళా ముసలా అయిపోయిన తర్వాత ఒక వయసుకు వచ్చేసాక ఎగరేద్దామన్నా రాదు. అవునా కదా? ఎగరేద్దామన్నా అది ఎలా రాదో నీ యవ్వన బలము కూడా తిరిగి గుర్తుపెట్టుకో. యవ్వన కాలంలో దేవుని యొక్క పని చేయగలగాలి. ముందు నువ్వు మార్చబడాలి, అప్పుడే దేవుని పని చేయగలవు. రూతు పని చేసే లక్షణం ఉంది. ఏ లక్షణం ఉందండి? పని చేసే లక్షణం. పెద్దవాళ్ళు మేమేమగలమండి విలువైంది దేవునికి అనుకుంటామేమో. ఇవ్వవలసింది ఏంటి తెలుసా? నీ సమయం. నీకు చాలా సమయం ఉండదు వృద్ధాప్యం గెలిపిద్దా. అవునా కదా? మా మర్యాదగా వయసు తీసుకో, చాలా సమయం ఉండదు. అవునా కదా? ఎందుకని ముగ్గురు కూతురు పెళ్ళిళ్ళు అయిపోయి, అవునా? భారమంతా వదిలించేసుకుందాం, వండుకొని తిన్నాం, ఏదైనా పని ఉంటే చేసుకోవడం, మిగతా సమయం అంతా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. మాలాంటి అవనస్తుల కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీ పిల్లల కొరకు మీరు యవనస్తుల కోసం మొరపెట్టే భాగ్యం వృద్ధులకి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మేము రేపు అన్న రోజు నాడు చెప్పాలి, పలానా ఆవిడ నా కోసం ప్రార్థన చేసింది, ఈరోజు నేను ఆశీర్వదించబడ్డాను. నీ మనవాడు చెప్పుకోవాలి, మా అమ్మ ప్రార్థన చేస్తే నేను ఆశీర్వదించబడ్డాను. నీ కొడుకు చెప్పాలా, నీ కూతురు చెప్పాలా, మా అమ్మ ప్రార్థన చేస్తే నేను ఆశీర్వదించబడ్డాను. గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే తినేసి శుభ్రంగా ఒక పక్క వేసుకుని నీట్గా ఆ దుప్పటి నలిగిపోయేంత వరకు పక్కడు నిద్ర కొట్ట సెడగొట్టే అంత కురకెట్టి ఏం చేస్తాడు? నువ్వు పడుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? వృద్ధులు మీరు మా కోసం ప్రార్థన చేయాలి. నీకెంత బలహీనత అయినా ఉన్నాయి, నీకెంత అనారోగ్యం అన్నా ఉన్నాయి, అలాంటి అవనస్తులు మరింత పని చేయాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన ఆలకిస్తారు తెలుసా? విధవరాలు పక్షాన వ్యాజ్యమంటారన్న దేవుడు. నువ్వు మా కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు చెవులు ఎంట పెట్టేసుకుంటాడు, మాకు వెంటనే జవాబు అనుగ్రహించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రూతు పనిచేసే లక్షణం. ప్రతి అవనస్తులు కూడా పని చేయాలి. పనిచేసి దేవుని పరిచర్యకు సహకరించే వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా జాగ్రత్తగా గమనిస్తాను. ఏం చెప్తాను, రాజమండ్రి దగ్గరలో హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంటుంది. హార్లిక్స్ ఫ్యాక్టరీలో కొంతమంది అవనస్తులు వాళ్ళ సంవత్సరం అంతా కూడా కష్టపడి ఈ సెలవు దినాలు వస్తాయి కదా, వేసవకాల సెలవు దినాలు, వాళ్ళు కొంత డబ్బునంట పక్కన పెట్టి ఎవరైతే సభలో పెట్టుకోలేని సేవకులు ఉంటారో చూసారు, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళే సౌండ్ వాళ్ళదే, వాయిద్యం వాళ్ళదే, అన్ని వాళ్ళే పట్టుకెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ సభలు పెడతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ భారం ఏంటంటే దేవుని పరిచర్య ఎవరి కాలంలో చేయాలి. ఒక వయసు వచ్చాక ఇంకప్పుడు ఆ టీంలో చాటు వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ ఒక ఎవరొస్తారు గమనించండి. దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడదు. ఏదన్నా మంచి సేవకుడు అవ్వాలనుకుంటున్నావా, సేవకుడు అయిపోయినే కాదు, సేవకుడు అవ్వాలనుకుంటున్నావా, సేవకుడు అయిపో. ఒక అమ్మాయిని అడిగాను, అమ్మా మంచి పాటలు గారు ఇచ్చి పెళ్లి చేస్తాను. అయ్యి బాబాయ్ పాటలు గారు అంటాం, అయ్యి బాబాయ్ ఆస్టర్ గారు అంటాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది లేకపోయినా ఈ లోకంలో లేదన్నట్టుగా బతికేవాడు పాస్టర్ గారు ఒకడే. గుర్తెట్టుకోవాలి. తిండి లేకపోయినా బతికేసేవాడు పాస్టర్ గారు. డబ్బు లేకుండా బతికేసేవాడు ఈ పాస్టర్ గారికి. ఏం కావాలంటే నలుగురు ఉండాలా, నలుగురికి ఎప్పుడు ఏదో మాట్లాడతానే, సోచి చెప్తానే, దేవుడు వాక్యం చెప్తానే ఉండాలి. అంతే ఈ పాస్టర్ గారు. నేను అన్నాను, అటువంటి పక్కన ఉంటే నీ జీవితం బాగుంటుంది కదా. అయిపోయి మాస్టర్ గారు వద్దని అవ్వమంట. ఏమంటుంది? వద్దని అవ్వ. దేవునికి స్తోత్రం కలుగు. గమనించండి, కష్టపడే తత్వం ఏముండాలండి? కష్టపడేటువంటి తత్వం ఉంటే శాపంలోని ఎక్కడికి మార్చబడతావు? ఆశీర్వాదంలోనికి మార్చబడతావు. ఎంత కష్టపడి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయ్యో వచ్చింది నన్ను వివాహం ఆడడానికి, తన కొడుకునిచ్చింది. తన కొడుకు చచ్చిపోయేటప్పుడు, తన కొడుకు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దీని జీవితంలోనికి, దీని కుటుంబం జీవితంలోకి నేను వెళ్ళాలా అన్నటువంటి మనస్తత్వం లేక, పర్వాలేదు ఏ కష్టం వచ్చినా నా అత్త కూడా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఉంటాను? నా అత్త కూడా ఉంటాను. వెళ్ళింది, బెత్లెహేము పట్టణానికి వెళ్ళింది. తన అత్త అనుకుంది నేను మారాని. కానీ రూత్ ఎప్పుడు కూడా తన అనాలనుకోలేదు. కష్టంలో కూడా చాలా సంతోషంగా బతికింది. అయ్యో నా అత్తను నేనే కదా పోషించాలి, నేనే కదా యవ్వన కాలంలో ఉన్నాను అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పొలంలో పరిగెత్తడానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కదా. తర్వాత 4వది చెప్పేస్తాను. 3వ అధ్యాయం 1 వచ్చి ఇంటికి వెళ్ళక చదువుకో. నయోమి అంటుంది, అమ్మా నేను ఎంతైనా నీకు విశ్రాంతి చూడవలసిన దాన్ని కదా, నీకు ఎంతైనా నీ వెనకాల నీ బాగోగులు చూడవలసిన దాన్ని నేనే కదా. ఒకప్పుడు ఏముంది నయోమి, మీరు నా వెనకాల రావద్దు అన్న. ఇప్పుడు ఏమంటుంది? మిమ్మల్ని ఆశీర్వాదంలో నడిపించేదాన్ని నేను. దేవునికి స్తోత్రం కాదు. ఏమిటి ఆశీర్వాదం అంటే? బోయాజు అనేటువంటి వాడు రూతు జీవితంలోకి రావటమే రూతు యొక్క ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కాదు. ఏ పొలంలో అయితే కష్టపడిందో ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. నేను చెప్తున్నాను, కష్టపడేవాడిని దేవుడు ఎప్పుడు పనివాడికి వచ్చాడు, యజమానుడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కాదు. నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావు అక్కడ కష్టపడే విధంగా వచ్చాడు దేవుడు, యజమానుడిగా వచ్చాలని ఆశపడతాడు. పరికలు ఏర్పడేది అంతే. పరికలు ఏర్పడే పని తెలుసు మీకు? ఏం చేస్తాను పరికలు ఏర్పడడం అంటే? రాత్రి చెప్పి గడ్డి ఏరడమే. అవునా కదా? ఏం చేయాలి? గడ్డి ఏరడం. గడ్డి ఏరడం, గడ్డి వేయడం రెండు ఒకటే. 2 అడుగులు వంగాల్సిందే. అవునా కదా? ఇదంతా కూడా ఈ గడ్డి అయితే ఏర్పడడానికి వెళ్ళి ఒక్క లైన్ కాదు, 4 పోగులు తీసేసరికి మంచిగా ఉంటాయి కదా అని ఏదైనా తెప్పిస్తావా? దేవునికి స్తోత్రం కదా. అటువంటి కష్టపడిందండి. బోయాజుకు భార్య చేయబడటం కాదు. ఏ పని వారితో అయితే కష్టపడిందో, ఏ పనుల దగ్గర అయితే కలిసి జీవించిందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయాజుకు భార్య అయిపోయింది. అంటే ఆ పొలానికి ఏమైపోయింది? యజమానురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్తా ఉంటాం. ఆశీర్వాదం వెనకాల పరిగెట్టండి. 4 లక్షలు ఏంటండి? శాపముల నుంచి ఆశీర్వాదానికి నడిపించబడాలంటే నువ్వు ఎక్కడ పరిగెత్తాలి? ఆశీర్వాదం వెనకాల పరిగెత్తాలి. బైబిల్ గ్రంథంలో గురు శిష్యులతో ఉంటారు, ఇద్దరు ప్రవర్తనే. ఒక ఆయన 7 చేస్తే అతను 14 చేశాడు. అది పొందుకోవడానికి గురువు గారు వెనకాల ఏం చేశాడు? పరిగెట్టాడు. దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? పరిగెట్టాలా. దేవునికి స్తోత్రం. దేవుని వెనకాల పరిగెడతా ఉండాలి. రూతు పరిగెట్టిందండి. పరిగెడితే బోయాజును భర్తగా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. తన జీవితం ఎలా మార్చబడింది? ఇంకా మొదటి సింపుల్గా చెప్తాను. శాపంలోంచి అసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? శాపంలోంచి అసలైన ఆశీర్వాదం చివరి అధ్యాయం చివరి వచ్చిన చెప్పుచాను. 2 లైన్లు ఉంటాయి. రూతు గ్రంథం చివరి అధ్యాయం 4వ అధ్యాయం 21వ వచనం చివరి వచనం. చాలా జాగ్రత్తగా. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యెష్షీని కనెను. యెష్షీ దావీదును కనెను. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. ఇందులో ఏముంది కదా? ఆ పిల్లలు కనుక్కుంటే మాకేం వచ్చింది అని అనుకుంటాము. అసలైన ఆశీర్వాదం ఇందులోనే ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొత్త నిబంధనలు గుడ్డోడు ఏమని పిలిచాడు? నన్ను రోడ్డు వారిలో ఉన్నవాడు
రోడ్డు వారు గుడ్డోడు యేసుప్రభుని ఏమని పిలిచాడు? దావీదు. చెప్పండి, ఏమని పిలిచాడు? అవునా? ఇప్పుడు దావీదు తండ్రి ఎవరు? యెష్షీ తండ్రి ఎవరు? ఒబేదు తండ్రి ఎవరు? బోయాజు. దావీదు వంశం నుంచి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్తూ అన్నాడు. ఇప్పుడు రూతు ఏ కోణంలో ఉంది? యేసుక్రీస్తు వంశావళిలో ప్రథమ స్థానంలో ఉంచబడింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అదే నా ఆశీర్వాదం. యేసయ్యకే మొత్తం అయిపోయింది. ఎవరు? రూతు. ఏ పరిస్థితిలో ఉందో తెలుసా రూతు? శాపము. మందిరంలో మీరు అడుగు పెట్టకూడదు అంతే అన్నాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? దావీదు కుమారుడు అనేటువంటి సొలొమోను మహారాజు అంట దేవుని కొరకు ఏం కట్టాడంట? మందిరాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిక లేని దాన్ని ఎన్నుకునేటువంటి దేవుడు నా దేవుడు. ప్రజలందరి దృష్టిలో శాపంలో ఉన్నవాడిని అనుకుంటారేమో జనాలు, నిన్ను గొప్పగా మార్చగలరు దేవుడు. నీకు అదే మార్చగలరు, నీ స్థితే మార్చగలరు. ఆయన ఆజ్ఞ లేనిది ఇది కూడా మన జీవితంలో. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? అనవసరంగా వచ్చింది అనుకోకు. ప్రభు, ఈ శ్రమలో నేను ఎలా మార్చగలను? ఈ ఇబ్బందుల్లో నేను ఎలా మార్చగలను? ఈ కష్టంలో నేను ఎలా మార్చగలను? నా జీవితం అందరి దృష్టిలో చాలా వెకిలి చేష్టగా ఉంటుంది. ఉండనే ఆ వెకిలి చేష్ట జీవితాన్ని 4 జీవితాలు వెలిగించేలా మారుతాడు దేవుడు. సరైన తీర్మానం కలిగి ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్తాను. ఆరిపోయే జీవితాలు అనేక జీవితాలు వెలిగేలా మారుతాడు దేవుడు. తీర్మానం కలిగి ఉండి నిజమైన దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండు. ప్రియమైన దేవుడు రూతు వలె కష్టపడే స్వభావం కలిగి ఉండు. రూతు వలె మంచి పనులు చేస్తూ ఆశీర్వాదం వెనకాల పరిగెట్టు. రూతు వలె దేవుడు ఎలా మారుస్తాడంటే, రూతునే, శపించబడిన రూతునే ఆయన వంశావళిలో ఒక తల్లిగా మార్చుకోడు. నీ జీవితాన్ని అంతగానో యుక్తంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. పెంట కుప్పల నుండి దీనిలో ఏం చేస్తాడంటే పైకి లేవనెత్తి దేవుడు. బలహీనులైనటువంటి వారిని బలపరిచే దేవుడు. నీ దేవుడు ఆశామాషవాడు కాదు. అందుకని శాపంలో నుంచి ఎక్కడ నడిపించబడాలి? మనం ఆశీర్వాదం. ఎక్కడి నుంచి ఎక్కడికండి? శాపంలో నుంచి నడిపించబడాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మంచి కమిట్మెంట్, మంచి తీర్మానం. తర్వాత నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలా? చెప్పాలందరూ కూడా ఎవరిని ఆరాధించాలి? నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి. మూడవది చాలా జాగ్రత్తగా నుంచి కష్టించి పని చేయాలి. ఏం చేయాలా? చెప్పాలి మీరు ఎదురు. ఏం చేయాలా? కష్టించి పని చేయాలి. నాలుగవది చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాన్ని పరిగెట్టాలి. ఎక్కడ పరిగెట్టాలా? ఆశీర్వాదాన్ని. ఐదవది శాపగ్రస్తాన్ని ఘనకరంగా మార్చగలదు. దేవునికి స్తోత్రం. ఎంత ఘనతిచ్చు. ఈరోజు దేవుడు అనుకుంటే నీ ప్రతి పరిస్థితి మార్చగలడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడండి. నీ జీవితాన్ని ఎట్టే మారుస్తాడు. కానీ ఆయన కావలసింది ఏంటంటే నీ అవకాశం, నీ అనుకూలత ఎవరికి చూపిస్తావు? ఈ సమాజానికా, ఈ లోకానికా, లేదా దేవుడికి చూపిస్తావు? చెప్పుకున్నాం కదా పంది కదా, అంత గొప్పగా మంచిగా మొత్తాపు చేసినా కానీ తన యజమానికి ఇవ్వలేదు విలువ. ఎవరికి ఇచ్చింది? మళ్ళా బురదకిచ్చి. చాలాసార్లు ఈరోజు ప్రతి ఒక్క పరిస్థితి అలాగే ఉంటుంది. దేవుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి అన్ని చేసిన తర్వాత నువ్వు తిరిగి ఏం చేస్తున్నావు అంటే నీ జీవితాన్ని మళ్ళా పాపంలో అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతావు. దేవుడు అలా ఇష్టపడలేదు. దేవుడు ఇష్టపడేది ఏంటో తెలుసా? శాపంలో నుంచి ఆశీర్వాదంలో నడిపించబడాలి. ప్రతి ఒక్కరి జీవితం కూడా బలహీనులు బలపరచబడాలి, బుద్ధిహీనులు బుద్ధి కలిగిన వారిగా మార్చబడాలి. దేవుడు అది ఆశపడుతున్నాడు. లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడదాం. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కలే ఒక్క నిమిషం లేచి నిలబడి అడుగుదాం, ఏ నా జీవితాన్ని కూడా నువ్వు మార్చావు. రూతు జీవితాన్ని మార్చావు దేవుడు, నా జీవితాన్ని మార్చావు. రూతు జీవితాన్ని శాపగ్రస్తమైన జీవితంలో నుంచి ఆశీర్వాదకరమైన జీవితాల్లోకి మార్చిన దేవుడు, ఆయన నశించిపోయేటువంటి జీవితంలో నుంచి ఆయన బలమైనటువంటి జీవితంగా మార్చిన దేవుడు. అయ్యా, మా జీవితాలు కూడా మార్చవాలి. అడుగుదాం దయచేసి. ప్రతి మౌనంగా ఉండే సమయం కాదు, మౌనంగా ఉండేటువంటి సమయం కాదు. స్వరమెత్తుతాం ఒకసారి. అయ్యా, శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చు. యవ్వన కాలంలో నన్ను ఆయన నీ పని చేసేవారిగా మార్చు, నీ పరిచయం చేసేవారిగా మార్చు.
నా జీవితం నీకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక వారికి గొప్ప కార్యాలు చేసే జీవితంగా ఉండాలి. అయ్యా నా జీవితాన్ని మార్చిన అడుగుదాం దేవుని సన్నిధిలో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. పరిశుద్ధుడా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? చెడ్డమందరం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. చెప్తామా? మా దేవా నీవే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా రెండు చేతులు పైకెత్తి కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. చెప్తామందరూ. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. రూతు జీవితాన్ని మార్చిన దేవుడు యేసయ్యా. నీ జీవితం మార్చగలవు. ఏ పాపములు ఉన్నావో ఘనకరముగా మార్చగలిగేటువంటి దేవుడు యేసయ్యా యేసయ్యా. నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. చెప్తాం స్వరమెత్తి. సర్వకృపానిధి ఓ మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవం. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. చెప్తామా? మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అందరూ యేసయ్యా. సర్వతలందరూ కూడా యేసయ్యా. నీకే సాధ్యము. చెప్తామందరూ కలిసి యేసయ్యా నీకే సాధ్యము. ప్రార్థన చేసుకో. పరిశుద్ధ ప్రేమ అయ్యా రూతు జీవితాన్ని మార్చింది, శాపగ్రస్తమైన జీవితంలో నుంచి ఆశీర్వాదములకు మార్చింది నాయన. ఆవిడకున్నటువంటి లాంటి తీర్మానం నాయన, సజీవుడైన దేవుడు నిన్ను ఎదిగి నిన్ను వెంబడించే తీర్మానం నాయన ప్రభు, కష్టించి పనిచేసేటువంటి తీర్మానం నాయన ప్రభు, ఆశీర్వాదానికి పరిగెట్టే తీర్మానం మా జీవితంలో ఉండడానికి సహాయం చేయండి నాయన. నీకే మొత్తమాముగా చేసుకున్నటువంటి వాడు, నీకే తల్లిగా మార్చుకున్నటువంటి వాడు నాయన, మా జీవితాలు కూడా అలా ఉంచమని అడుగుతున్నాం. నీకు ఉపయోగపడే జీవితాలుగా మా జీవితాలు ఉంచాలి నాయన. మా జీవితాలు కూడా నాయన ప్రభు ఇది నీ సన్నిధిలో అనేకులకు ఆశీర్వాదకరంగా జీవితాలుగా మా జీవితాలు ఉంచాలి. నీ కృప చూపించాలి. మాలో ఎటువంటి కీడైనను శాపమైనను పాపమైన ఏలుబడి చేస్తే యేసు నామములో పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. నిన్ను వెంబడించి
ఆయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి ఆయన మేము ఆశీర్వాదంలో నడిపించే బాధ్యత ఇచ్చి నీ కొరకు చూపించు. శ్రీ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నేను చూడము కానుక సమయం.